సో నమస్తే గాయ్స్, రెబల్ స్టార్తో రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది అనమాట. స్టారింగ్ ప్రభాస్ అన్న, మాలవిక మోహన్, అబ్బో చాలామంది ఉన్నారు, పేర్లు కూడా రావట్లేదు సడన్గా. ఫస్ట్ అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది. టీజర్ వాజ్ ఓకే, నాట్ అప్ టు ద మార్క్. ఓకే, అంత తోపుతురమని చెప్పాం కానీ ఓకే, టీజర్ బాగుంది. మారుతి గారు వింటేజ్ ప్రభాస్ని తీసుకొస్తా, వింటేజ్ ప్రభాస్ని చూపిస్తా అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. చూడాలి మరి, ట్రైలర్ వచ్చేసింది. అయినా ఇంత తొందరగా ట్రైలర్ ఎందుకు వదిలినట్టు ఏమో మరి. సినిమా సంక్రాంతికి వస్తుందంటారా? మీరు కింద చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. ఈలోపు మనం ట్రైలర్ చూసేద్దాం వెంటనే. గివ్ మీ అ సెకండ్. సో రెడీ 1 minute. సో రెడీ 3, 2, 1 go. Now close your eyes. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. Take it. ప్రభాస్ అన్న బాగున్నాడు. ప్రభాస్ అన్న బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. ఏంద్రో నీడలు ఎట్టంటే అటు వెళ్ళిపోతున్నాయి. విజువల్స్ బాగున్నాయి. రిద్ది కుమారా అంపేర్ ఏదో ఉంటుంది. మాలవిక చంపేసాడు బాబోయ్. తాత రండి పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి, క్వశ్చన్ లేకుండా ఏదో గుర్తుండిపోయి పని చేయాలి. సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు, అందరూ షాక్ అయిపోవాలి. ఎవరావిడ? రొమాన్స్ కూడా చెప్పుకున్నట్టుంది. ఏంటా ఇది సడన్గా? నా వల్ల కాదు, తల్లి దుర్గా నా మనవణ్ణి రక్షించు. ఓహో మనవడా. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ దొరికి తేల్చుకుందాం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. కత్తి చూస్తుంటే సలారే గుర్తొస్తుందయ్యా. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫేస్ హిమ్. అభి దేఖ్ లీజియే. పోన్లే, ఇప్పుడు కంఫర్ట్గా ఉంది. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కుట్టడానికి నేను చీమనా? రాక్షసుణ్ణి. సో రాజా సాబ్ ట్రైలర్ గుడ్, బాగుంది ట్రైలరు. ప్రభాస్ అన్న మంచి ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు. పూర్తిగా వింటేజ్ డార్లింగ్ వచ్చాడా అంటే ఇంకా ట్రైలర్ కాబట్టి రాలేదనే చెప్తా. ఆ వింటేజ్ వేరు, ఆ డార్లింగ్ వేరు. ఒక్కచోట అనిపించింది. చెప్తాడు కదా, రండి పరిచయం చేస్తా అంటే, పరిచయం చేయడం ఏంట్రా అంటే, మరి లేకపోతే ఏంట్రా పరిగెత్తండి. ఆ సీక్వెన్స్లో మాత్రం కొంచెం ఆ వింటేజ్ టచ్ వచ్చింది అనమాట.
సంజయ్ దత్ బాగున్నాడు, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ యాజ్ యూజువల్ టీజర్లో ఏది ఉందో తమనన్న యాజ్ ఇట్ ఈస్ అదే కొట్టాడు. సో చూడాలి మరి. మొన్ననే ఇంట్రో సాంగ్ కూడా ఏదో షూట్ చేశారంట, మారుతి గారు ట్వీట్ చేశారు, అదిరిపోయింది అది ఇది అంటున్నారు. చాలా మంది చెప్పారు, నాకు కూడా చెప్పారు అదిరిపోయింది అది ఇది అని. చూడాలి మరి. సో అది ద రాజాసాబ్ ట్రైలర్. ఇంత తొందరగా ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు, ఇంత తొందరగా ఎందుకు వదిలేరు. చూడాలి మరి. మొత్తానికైతే ఆ హారర్ ఎలిమెంట్స్ ఏదో కొంచెం తేడాగా ఉన్నాయి, అవి హర్రర్ లానే లేవు, ఏదో బొమ్మల్లా ఉన్నాయి. మీరు రీసెంట్గా కిష్కిందపురిలో చూస్తే ఒక కన్స్ట్రక్షన్ సీన్లో ఒక సీన్ ఉంటుంది, సొమ్మని వస్తుంది ఆమె ఒక రెడ్ శారీ కట్టుకొని, ఉలిక్కి పడ్డా నేను. అలా ఉండాలి సీన్స్, ఏ బొమ్మల్లా ఉన్నాయి అవి. అవి కొంచెం చూసుకోండి మారుతి గారు. సో ప్రభాస్ అన్న అయితే టూగుంటున్నాడు, భలే ఉన్నాడు అసలు చూడడానికి. నా కత్తి పట్టుకున్నప్పుడైతే కొంచెం సేపు సలార్ గుర్తొచ్చింది నాకు. అది వెళ్ళదులే, అది ఎటు వెళ్ళదు, సలార్ మనల నుంచి ఎటు వెళ్ళదు. ఆ లాస్ట్లో ఆ స్లాంగ్ కూడా చాలా బాగుంది, ఎందిరా అని. సో జాన్ 9th వస్తున్నారు అంటున్నారు మరి. నాకైతే డౌటే, ఎందుకో గట్టి కొడుతుంది జాన్ 9th వస్తారో రారో అని. సో బాగుంది, గుడ్ మ్యాన్. మీకు ఎలా అనిపించింది కింద చెప్పండి.